ఎస్పీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. భారత్ రష్యా సంబంధాలపై పుతిన్ అధికార ప్రతినిధి కీలక ప్రకటన. దిగుమతుల్ని గణనీయంగా పెంచుకుంటామని హామీ. మన దేశంలోని 1700 గ్లోబల్ సామర్థ్య కేంద్రాలు ఉన్నాయి వెల్లడించిన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్. వారణాసిలో ప్రారంభమైన కాశీ తమిళ సంగమం 4వ ఎడిషన్. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తికి శక్తివంతమైన చిహ్నమన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో కేంద్రం విపక్షాల మధ్య కుదిరిన అవగాహన. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై చర్చకు అంగీకారం. ఈ నెల 8-9న జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రపంచ ప్రఖ్యాత ప్రముఖులు ప్రతినిధులు పాల్గొంటారని తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. ప్రభుత్వ భవనాలపై సౌర పలకల ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆమోదం. మరోసారి హిందూ వ్యతిరేక మనస్తత్వాన్ని బయటపెట్టిన కాంగ్రెస్ పార్టీ. హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు. వెల్లువెత్తుతున్న తీవ్ర విమర్శలు. ఏపీ సీఎంపై పేర్ని నాని తీవ్ర ఆరోపణలు. దిగజారుడు రాజకీయాలకు చంద్రబాబు కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ మాజీ మంత్రి విమర్శలు. ఏం సాధించారని కాంగ్రెస్ విజయోత్సవాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజం. పిన్నెల్లి బ్రదర్స్ పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు అంటూ వైఎస్ఆర్సీపీ నేతల ఆక్షేపణ. ఉద్దేశపూర్వకంగానే హత్య కేసులో ఇరికిస్తున్నారని ఆరోపణ. రికార్డుల వైభవ్. స్మార్ట్లోనూ మెరుపు సెంచరీ. పిన్న వయసులోనే 3 శతకాలు. స్వల్పంగా తగ్గిన బంగారం ధర. భారత్ లో 1,29,860 పలుకుతున్న 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు ముందు భారత రష్యా సంబంధాలపై పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ కీలక ప్రకటన చేశారు. వాణిజ్య లోటు విషయంలో భారత్ ఆందోళన తమకు తెలుసన్నారు. అందుకే దాన్ని బ్యాలెన్స్ చేసేందుకు దిగుమతుల్ని గణనీయంగా పెంచుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఉగ్రవాదంపై కలిపి పోరాడేందుకు సిద్ధమని తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్యంపై ఇతర దేశాల ఒత్తిడి లేని వ్యాపార విధానాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలో పుతిన్ భారత పర్యటనకు రానున్నారు. ఈ తరుణంలో రష్యా నుండి ఇలాంటి ప్రకటన వెలువడడం గమనార్హం. అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ భారత్కు చమురు సరఫరా తగ్గకుండా చూసేందుకు రష్యా ప్రయత్నిస్తుందని పెస్కోవ్ తెలిపారు. భౌగోళిక రాజకీయాలకు అతీతంగా పనిచేసే ఒక వాణిజ్య వ్యవస్థను అభివృద్ధి చేయాలని రష్యా కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి $100 బిలియన్ చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నేడు భారతదేశంలో దాదాపు 1700 గ్లోబల్ సామర్థ్య కేంద్రాలు ఉన్నాయని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అన్నారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం జయశంకర్ మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా గ్లోబల్ సామర్థ్య కేంద్రాలు అని పిలువబడే వాటి పెరుగుదలను మనం చూశామని, నేడు మన దేశంలోని 1700 గ్లోబల్ సామర్థ్య కేంద్రాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అటువంటి కేంద్రాల్లో సగం వరకు ఉన్నాయని వెల్లడించారు.
So far, I have spoken about the mobility of people, but I also want to highlight that work can also be mobile. That, if the talent doesn't go out, the out comes to the talent. And we have actually seen this growth of what are called global capability centers in the last few years. I understand today that there are in this country about 1,700 global capability centers, which are about half, they constitute about half the global capability centers in the world. And these are centers where global business has found it more effective, more efficient, really to send the business out and to utilize the talent in a different geography. And obviously, given the availability of the talent and the efficiency of it in India, we are a strong attractor of that. Again, there are estimates that about 2 million people are currently employed in global capability centers. And I think the rough revenue estimates which people put for global capability centers is somewhere between $65 to $75 billion currently a year. And looking ahead, I mean, certainly as we are moving to an era of AI, of higher skills, of advanced manufacturing, and also of, as I said, of social services of various kinds, we do anticipate a world which will put a greater premium on mobility. And we see ourselves, we are 1/6 of the world's population. But I think if you look in terms of the younger working age population, we would be somewhere between 1/6 and 1/4, would be closer to 1/4 actually of the global workforce of a certain demography. So, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తికి శక్తివంతమైన చిహ్నమైన కాశీ తమిళ సంగమం యొక్క 4వ సంవత్సరం వారణాసిలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు గవర్నర్ రవి, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కైలాష్ నాథన్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మరియు కేంద్ర సహాయ మంత్రి మురుగన్ సమక్షంలో దివ్యమైన మోక్షదాయిని కాశీ భూమిపై కాశీ తమిళ సంగమం యొక్క 4వ ఎడిషన్ ప్రారంభించబడింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. కాశీ తమిళ సంగమం నిర్వహణ ఉత్తర మరియు దక్షిణ భారతదేశం మధ్య సాంస్కృతిక, విద్య, ఆర్థిక మరియు ఆధ్యాత్మిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం ద్వారా భారతదేశానికి ఉజ్వల భవిష్యత్తుకు కొత్త ద్వారాలు తెరుస్తుందని అన్నారు. కాశీలోని కేదార్ ఘాట్, హనుమాన్ ఘాట్ మరియు హరిశ్చంద్ర ఘాట్ చుట్టూ తమిళ సాంప్రదాయం యొక్క శక్తివంతమైన ఉనికి ఉన్నప్పటికీ కనిపిస్తుందని సీఎం చెప్పుకొచ్చారు. मुझे इस अवसर पर आप सबको यह अवगत कराते हुए भी प्रसन्नता हो रही है कि उत्तर प्रदेश सरकार ने आदरणीय प्रधानमंत्री जी के प्रेरणा से अपने वोकेशनल एजुकेशन में तमिल, कन्नड़, मलयालम, तेलुगु, मराठी और बंगाली इन भाषाओं को तय किया है कि यूपी के वोकेशनल एजुकेशन से जुड़े हुए छात्र इन सभी के बारे में अपनी रुचि के अनुसार किसी एक भाषा को तय करते हुए लेंगे तो सरकार उसका पूरा खर्चा उठाएगी, सरकार उन्हें भरपूर सहयोग करेगी। और मुझे प्रसन्नता है कि तमिल करिकुलम, इसमें तमिल भाषा सीखने के लिए हमारे छात्रों को एक नया मंच, एक नया प्लेटफॉर्म उपलब्ध करवा रहा है। दूसरा, उत्तर प्रदेश का बहुत बड़ी संख्या में, हजारों की संख्या में श्रद्धालु श्री रामेश्वरम धाम का दर्शन करने के लिए, मदुरई धाम के दर्शन करने के लिए और कन्याकुमारी का दर्शन करने के लिए प्रतिवर्ष जाते हैं। उत्तर प्रदेश सरकार इन पवित्र स्थलों का दर्शन करने के लिए एक विशेष यात्रा का आयोजन भी उत्तर प्रदेश का टूरिज्म विभाग करेगा। जो भी वहां जाना चाहेगा, रियायती दर पर उनकी यात्रा की व्यवस्था करने के लिए उत्तर प्रदेश सरकार इस अवसर पर अपना सहयोग करेगी, इन आयोजनों को आगे बढ़ाने का कार्य भी करेगी। நான் இந்த நேரத்திலே ஒரு விஷயத்தை உங்கள் முன்பாக வெளிப்படுத்த விரும்புகின்றேன், உங்களுக்கு தெரிவிக்க விரும்புகின்றேன். அதாவது உத்தரப்பிரதேச அரசாங்கத்திலே வொகேஷனல் கல்வி, வொகேஷனல் எஜுகேஷனில் நாங்கள் பல்வேறு
பாரத நாட்டு மொழிகளை அதில் இணைத்திருக்கின்றோம். எடுத்துக்காட்டாக தமிழ், கன்னடம், தெலுங்கு, మలయాళం, మరాఠీ. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై చర్చకు కేంద్రం అంగీకరించింది. అయితే ప్రత్యేకంగా సర్పే కాకుండా ఎన్నికల సంస్కరణ అనే విస్తృత అంశాన్ని సభ ముందు ఉంచనుంది. ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో కేంద్రం విపక్షాల మధ్య అవగాహన కుదిరింది. ఈ ప్రకారం డిసెంబర్ 8న వందే మాతరంపై 9న ఎన్నికల సంస్కరణపై లోక్సభలో చర్చ జరగనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. లోక్సభ స్పీకర్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. వందే మాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నందున దానిపై డిసెంబర్ 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి చర్చ జరపాలని సమావేశం నిర్ణయించింది. అలాగే డిసెంబర్ 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి ఎన్నికల సంస్కరణపై చర్చ మొదలవుతుంది అని కిరణ్ రిజిజు వెల్లడించారు. Yesterday what I said, please don't put timeline condition on anything. Now I have दोरा जी आपका आवाज बहुत ज्यादा जोर है. Sir, my only limited request is that I'm going to engage with the leader of oppositions from different political parties. It may be formally, informally, but ultimately it will come to you, sir, formally once we start the process of some consultation. Now the problem starts. Problem begins when you start questioning the time. Everything cannot be mechanical. In parliamentary democracy, we have to engage in dialogue. We have to engage in discussion. There are many issues in the country. You should not undermine one issue and take up another issue. All the issues are important. All the issues are important. Government, ये देखिए सर, आप चुनाव नहीं जीत पाते हैं, जनता आपको विश्वास नहीं करते हैं और आप जो है गुस्सा या सदन में निकालते हो, ये तो बिल्कुल ठीक नहीं है. लोकतंत्र में चुनाव का प्लेटफॉर्म जनता का बीच होता है. ये कल भी हमने रिक्वेस्ट किया है कि यह बिजनेस तैयार किया गया है, हम लोग चर्चा के लिए तैयार है, लेकिन एक बात तो हम लोग औपचारिक मिलना तो चाहिए. ये टाइम बताते कि अभी बताओ कब से होगा, ऐसा कोई तरीका नहीं होता है. ఈ నెల 8-9న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమ్మిట్ లో భాగంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించుకోబోతున్నట్లు వెల్లడించారు. విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో చాలా మంది హేమహేమీలు భాగస్వాములయ్యారని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు కూడా ఇందులో భాగస్వామ్యం కల్పించామని పేర్కొన్నారు. గ్లోబల్ సమ్మిట్ లో ప్రపంచ ప్రఖ్యాత ప్రముఖులు ప్రతినిధులు పాల్గొంటారని సీఎం తెలిపారు. 8-9 భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను పెట్టుకున్నాం. 8 తారీఖు రోజు 1 గంటకు సంబరాలు ప్రారంభమై మనం మొదటి రోజు మొత్తం సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేసినాం, 2 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా జరిగిందో చర్చలు పెట్టి సాయంత్రానికి తెలంగాణ సాంస్కృతిక ఉత్సవాలను జరుపుకుంటాం. 8 తారీఖు రోజు ముఖ్యమైన నాయకులందరినీ కూడా కార్యక్రమానికి ప్రభుత్వ పరంగా ఆహ్వానించడం జరుగుతుంది. 9వ తారీఖు రోజు మనం ఏవైతే పాలసీస్ తీసుకొచ్చినామో, ఎడ్యుకేషన్ పాలసీ, ఎంప్లాయ్మెంట్ పాలసీ, టూరిజం పాలసీ, హెల్త్ పాలసీ, అదేవిధంగా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ పాలసీ, ఎనర్జీ పాలసీ, ఇట్లాంటి ఏవేవైతే పాలసీలు మనము అంతకుముందు లేవు, నూతనంగా మనము ఒక ట్రాన్స్పరెంట్ పాలసీస్ తీసుకొచ్చి అర్హత ఉన్న ప్రతి వాడికి అవకాశం ఇవ్వాలనేది ఒక విజన్ డాక్యుమెంట్ను మనం చేసుకున్న ఈ విజన్ డాక్యుమెంట్లో ప్రపంచ స్థాయి మేధావులు ఉన్నారు. బ్రిటిష్ ప్రెసిడెంట్గా ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిన టోనీ బ్లేయర్ నుంచి అభిజిత్ బెనర్జీ వరకు, సంతను నారాయణ్, అజయ్ బంగా, సత్య నాదెల్లా, ప్రేమ్జీ వత్సవ్ లాంటి మేధావులు వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు ఏ విధంగా రచించాలనో ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ రఘురామరాజన్ ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ నుంచి మొదలు పెడితే రాష్ట్రంలో పర్యావరణ హితమైన రవాణాను ప్రోత్సహించేందుకు ఆర్టీసీలో త్వరలోనే 1000 ఎలక్ట్రిక్ బస్సుల్ని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాబోయే 5 ఏళ్లలో ఆర్టీసీ బస్సులన్నింటినీ ఈవీలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. దీనికి అనుబంధంగా రాష్ట్ర వ్యాప్తంగా 5000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. సచివాలయంలో విద్యుత్ శాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని అధికారులు
అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ఫెర్రో అలైస్ పరిశ్రమలకు మరో ఏడాది పాటు ప్రోత్సాహకాలను పొడిగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ మరోసారి దాని లోతుగా పాతుకుపోయిన హిందూ వ్యతిరేక మనస్తత్వాన్ని బయటపెట్టింది. హిందూ దేవుళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భక్తుల మనోభావాలు, ఆచారాలను కించపరిచేలా వ్యాఖ్యానించారు. 3 కోట్ల మంది దేవుళ్లు ఎందుకున్నారని ప్రశ్నించారు. మనకు దేవుడిపైన ఐక్యాభిప్రాయం లేదని వ్యాఖ్యానించారు. గాంధీ భవన్ లో నిర్వహించిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం పాల్గొని మాట్లాడారు. హిందువుల్లో ఎంతమంది దేవతలు ఉన్నారు? 3 కోట్ల మంది ఉన్నారా? మరి అన్ని ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోనోనికి హనుమంతుడున్నాడు, 2 పెళ్లిళ్లు చేసుకునేటోళ్లకు ఇంకొక ఆయన దేవుడున్నాడు, మందు తాగేటోళ్లకు ఒక దేవుడున్నాడు, ఎల్లమ్మ పోచమ్మ కళ్ళు పోయాలే, కోడి కొయ్యాలనేటోళ్లకు ఓ దేవుడున్నాడు, పప్పన్నం తినేటోళ్లకు కూడా దేవుడున్నాడు, అన్ని రకాల దేవుళ్లున్నారని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందువుల మనోభావాల్ని దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందువులంటే తాగుబోతులు, తిండి బోతులుగా చిత్రీకరించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, క్షమాపణ చెప్పాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర నాయకులు, హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించారు. ఇది కాంగ్రెస్ యొక్క నిజమైన ముఖం అని హిందువుల్ని అపహాస్యం చేయడం, వారి నమ్మకాల్ని కించపరచడం మరియు రాజకీయ లాభం కోసం విభజనను తయారు చేయడమని అన్నారు. హిందూ దేవతలపై విషం చిమ్ముతూ కాంగ్రెస్ పార్టీలోని అంతర్లీన హిందూ ఫోబిక్ డిఎన్ఏను బయట పెట్టడం ద్వారా రేవంత్ రెడ్డి మరోసారి మర్యాద యొక్క గీతను దాటారు. బహిరంగ వేదికపై అతను సిగ్గు లేకుండా హిందూ విశ్వాసాన్ని అపహాస్యం చేశాడని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు? ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉండ్రా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటోనికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకు ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండ్రు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. అంతమంది దేవుళ్ళు ఉన్నారా? తాగేటోడు వేరే దేవుని పూజిస్తారు, చికెన్ కోసేటోడు వాళ్ళు వేరే పూజిస్తారు, వెజిటేరియన్ వాడు ఇంకోళ్ళు పూజిస్తారు. ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. అంటే హిందువుల మీద ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఇది ఎంఐఎం మీద గానీ ముస్లిం మీద మాట్లాడే ధైర్యం ఉందా? ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే ముస్లిం ఈజ్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఈజ్ ముస్లిం అని 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 ఈ మజ్లిస్ ఆవాసం పట్టిన తర్వాత మరి వారు కూడా కొద్దిగా ముస్లిం కన్వర్ట్ అయ్యి యాంటీ హిందూ అయ్యేటట్టు లక్షణాలు కనబడతా ఉన్నాయి. ఇక్కడ ఉండాలి తెలంగాణ రాష్ట్రం. మాట్లాడుతున్నారండి మీరు. తాగటానికి ఓ దేవుడు, తినటానికి ఓ దేవుడు, పెళ్లైన కోదేవుడు, పెళ్లిగానోని కోదేవుడు అని హిందూ దేవుళ్లను కించపరుస్తారా? ఎన్నికల ముంగట ఊరూర తిరిగి సమ్మక్క మీద ఒట్టు, సారక్క మీద ఒట్టు, భద్రకాళి మీద ఒట్టు, పోషమ్మ మీద ఒట్టు, మైసమ్మ మీద ఒట్టు, భద్రాచలం రాముడి మీద ఒట్టు, యాదగిరి నరసన్న మీద ఒట్టు, యమలాడ రాజన్న మీద ఒట్టు అని తిరిగి 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 ఒట్లేసినప్పుడు ఎప్పుడు పోయిందండి? మరి అప్పుడేమైంది? అప్పుడు హిందూ దేవుళ్ళు కోట్ల మంది ఉంటారు అని తెలియదా మీకు? ఇవాళ వెనకటికి ఒక తెలంగాణలో సామెత ఉండే, ఏందంటే నడిమంత్రపు సిరొస్తే కూరగాయలను చూసేట ఇవేం కాయలు వంకర టింకర్ ఉండయి అన్నారట. గట్లనే ముఖ్యమంత్రి సీట్ల కూసున్న తర్వాత మీకు కన్ను మిన్ను కాంతలేదు. ఇవాళ ముస్లింలకు, క్రిస్టియన్లకు ఒక్క దేవుడు ఉంటే హిందువులకు కూడా ఒక్క దేవుడు ఉండాలా? ఎక్కడన్నా రూల్ రాసిపెట్టుందా? దేశంలో తప్పుడు దిగజారుడు రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట అని, ఎప్పటికప్పుడు వింత పోకడలతో ముందుకెళ్తారని మాజీ మంత్రి కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పేర్ని నాని మండిపడ్డారు. గతంలో ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లేవారని, కానీ ఇప్పుడు చంద్రబాబు డబ్బులిచ్చి పదవులు కొనుక్కునే కొత్త సంప్రదాయానికి తెరలేపారని ఆరోపించారు. ముందుగానే బేరం కుదుర్చుకుని అడ్వాన్సులు ఇచ్చి రాజీనామాలు చేయించి ఆ తర్వాత వారికి పదవులు కట్టబెడుతున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ హయాం నుండే చంద్రబాబుకు కుట్ర రాజకీయాల అలవాటని, ప్రజాస్వామ్యం విలువల్ని ఆయన పట్టించుకోరని దుయ్యబట్టారు. ఇక చంద్రబాబు తనపై ఉన్న కేసుల విషయంలో అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. వైద్యం చేయించుకోకపోతే చనిపోతానంటూ బెయిల్ తెచ్చుకుని ఇప్పటికీ ఆసుపత్రికి వెళ్లలేదని అధికారులను బెదిరించి కేసులు మాఫీ చేయించుకుంటున్నారని విమర్శించారు. అంటే ఒక పెట్టుబడిదారుని ఎత్తుకొస్తాడు, డబ్బులు ఇప్పిస్తాడు, భయానాలు ఇప్పిస్తాడు, వెంటనే వాళ్ళకే ఈ పదవులన్నీ అంటే ముందే బేరం మాట్లాడించి డబ్బులు తెచ్చుకోమని చెప్పి పెట్టుబడి పెట్టించి పదవులు కూడా డబ్బులతో కొనిపించేటువంటి, అంటే ఏదైనా నాడు ఎన్టీ రామారావు గారిని పడేయటం దగ్గర నుంచి ఇవాళ దాకా రాజకీయ నాయకుల్ని డబ్బుకి ఎరేసి వాళ్ళని కొనటం అనేది చంద్రబాబు నాయుడు యొక్క నైజం. దానిలో ఆ క్రీడలో భాగమే, చంద్రబాబు యొక్క అనైతిక రాజకీయ క్రీడలో భాగమే ఈ ఎమ్మెల్సీలు రాజీనామాలు ఇవన్నీ కూడా అనేది మనకి పూర్తిగా ఎవరికైనా అర్థం అవుతుంది. ఇవాళ ఎంత దుర్మార్గం చూడండి. ఎవరైతే ఏ డిపార్ట్మెంట్ అయితే చంద్రబాబు నాయుడు యొక్క తప్పుల్ని వెలికి తీసి అతను చేసిన పాపాలని సాక్ష్యంగా పెట్టి కేసులు కట్టి చంద్రబాబు అరెస్ట్ అయ్యి మెరిట్స్ మీద కాకుండా ఆరోగ్యం పాడైపోయింది, చచ్చిపోతాడు, ఆరోగ్యం బాగు చేయించుకోకపోతే హాస్పిటల్లో చేరబోతే చంద్రబాబు చచ్చిపోతాడని చెప్పని కారణాలు చెప్పి బెయిల్ తెచ్చుకుని, హెల్త్ గ్రౌండ్స్ లో బెయిల్ తెచ్చుకుని దాదాపుగా 18 గంటలు రాజమండ్రి నుంచి బెజవాడ దాకా ఊరేగుతూ వచ్చి ఇంతవరకు ఒక్కరోజు హాస్పిటల్కి వెళ్ళడు.
వైద్యం మొత్తం చూశారు. ఇవాళ బెయిల్ని కూడా దుర్వినియోగం చేస్తూ తన మీద పెట్టినటువంటి అన్ని కేసుల్ని అధికారులను బెదిరించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తనకున్నటువంటి అంటే ప్రజల ఓటు ద్వారా తనకు వచ్చినటువంటి తన చేతికి వచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగపరచనని చెప్పని ఎంత పచ్చిగా దుర్వినియోగపరుస్తున్నాడు. తనకున్నటువంటి హోదాని అంటే ప్రజలిచ్చిన అధికారాన్ని ఎందుకు ఏం చేస్తున్నాడంటే ప్రజల కోసం, ఎన్నికల వాగ్దానాల కోసం అతను వాడట్లేదు, అవి నెరవేర్చడం కోసం వాడట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అక్రమ కేసులు బట్టి లోపలేయటానికి, వేధించడానికి, తన మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా మూసివేయించుకుంటాకి మాత్రమే ప్రజలిచ్చిన అధికారాన్ని వాడుతారు. ఏం సాధించారని కాంగ్రెస్ విజయోత్సవాలు చేసుకుంటున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. గత ఎన్నికలప్పుడు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయనందుక, కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు ఇస్తారన్న 42% రిజర్వేషన్లు ఇవ్వనందుక, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మిగిలిన 10% పనులు పెండింగ్ లో పెట్టినందుక, కేంద్రం నుండి రాష్ట్రానికి నిధులు తీసుకురానందుకు సంబరాలు చేసుకుంటున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి గారు నిన్న 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు మా పాలమూరు జిల్లా నుంచి విజయోత్సవాలు అని చెప్పి ప్రారంభించుకున్నారు. సరే, మేము అనుకున్నాం విజయోత్సవాలంటే 2 సంవత్సరాలు ఏమేమి చేసిందో చెప్తారు, తర్వాత ఇంకా ఏమేమి హామీలు ఇస్తారు ఉమ్మడి జిల్లాకు అని అనుకున్నాం. కానీ సేమ్ అదే కేసీఆర్ని తిట్టడము, 10 ఏళ్ళలో మీరు ఏం చేయలేదు మొత్తం మేమే చేసామని చెప్పడము, కేసీఆర్ గారిని తిట్టడం తప్ప ఏం లేదు, బీఆర్ఎస్ పార్టీని తిట్టడం తప్ప. అసలు ఇవేమి విజయోత్సవాలు అర్థం కాలేదు. అందుకే ప్రజలు కూడా విసుకొచ్చి ప్రజలు కూడా రాలేదు. స్వయంగా వాళ్ళ మంత్రే ఇదేనా స్వాగతం పలకడం, ఇట్లేనా మనం చేయడం, గౌరవించడం, ఎవరు జనం రాకపోతే ఎట్లా, ఆయన ప్రసంగం మొత్తం జనాలు రాలేదు, ఎవరు పట్టించుకోలేదు అని చెప్పడం తప్ప ప్రజలు ఎట్లా వస్తారు? మంచి మాటలు మాట్లాడితే వస్తారు, మంచి పనులు చేస్తే వస్తారు ఎవరే. కానీ స్టార్టింగ్ సభకే రాలేదంటుంటే జనంలో ఏ మేరకు ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహబూబ్నగర్ జిల్లా గురించి, మహబూబ్నగర్ జిల్లాలో ఏం చేయలేదు 10 ఏళ్ళంటే మరి ఇవన్నీ చేసినామని ఎవరు? 5 మెడికల్ కాలేజీలు పెట్టింది మేము కాదా? 70 సంవత్సరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్క మెడికల్ కాలేజ్ ఇచ్చారు అంతే 70 సంవత్సరాలలో. మరి జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు పెట్టి 5 హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్ కట్టింది కేసీఆర్ గారు కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం కదా, మొత్తం టౌన్ రూపురేఖలు మార్పింది కదా. అసలు ఏం ప్రాజెక్టు కంప్లీట్ కాలేదంటే నెట్టెంపాడు ఎవరు కంప్లీట్ చేసిండ్రు, భీమా ఎవరు కంప్లీట్ చేసిండ్రు, కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ ఎవరు చేసిండ్రు, లిఫ్ట్లు ఎవరు పెట్టిండ్రు, అచ్చంపేటకు లిఫ్ట్ ఒకటి శాంక్షన్ అయింది, రాజోలి దగ్గర బాంబులేసి బద్దలు కొడతామని చెప్పి నీళ్ళు తీసుకుపోయింది, అలాంటి దగ్గర కూడా మళ్ళీ లిఫ్ట్ ఏర్పాటు చేసి గద్వాల, అల్లంపూర్కు కాన్స్టిట్యూన్సీలకు నీళ్ళు ఇచ్చింది మేము కాదా. కేఎల్ఐ లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేసింది ఎవరు? 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఎట్లకించి వచ్చినాయి, ఎవరి హాయంలో వచ్చినాయి? 2014 కన్నా ముందు ఒక్క చుక్క నీళ్ళని వచ్చింది ఆ కేఎల్ఐ నుంచి. ఒక 20 మార్చర్లో పిన్నెల్లి బ్రదర్స్ పై టీడీపీ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, కట్టుకథలతో వారిపై కేసులు పెట్టి వేధిస్తోందని, అవన్నీ రాజకీయ ప్రేరేపితమని వైఎస్ఆర్సీపీ నేతలు విడుదల రజని, కాసు మహేష్ రెడ్డి, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అసలు పల్నాడు జిల్లాలో జంట హత్యలకు పిన్నెల్లి బ్రదర్స్ కు ఏమిటి సంబంధమని వారు ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పల్నాడు జిల్లాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని, వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని, ఇప్పుడు అలా తమ పార్టీ వారిని ఇబ్బందులు పెట్టిన వారిలో ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని నర్సరావుపేటలో మీడియాతో మాట్లాడిన పార్టీ నేతలు కాసు మహేష్ రెడ్డి, విడుదల రజని, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తేల్చి చెప్పారు. కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఏం చేశాడు, పల్నాడికి ఏం చేశాడు మీ నాన్న అడిగితే చెప్పేవాడు కదా. అప్పుడు నేను బొట్ల ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు చిన్న పిల్లోడివి, బచ్చాగాడివి. నాగార్జున సాగరు, బుగ్గవాగు, పోచంపాడు వంటి బహుళ ప్రాజెక్టులు కట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశాడు. నేను చెప్పటం కాదు, తెలుగుదేశం అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు చెప్పిన క్లిప్పింగ్లు ఉన్నాయి, ఈనాడు జ్యోతి వచ్చిన పేపర్ కథనాలు ఉన్నాయి. కొన్ని వాళ్ళ మాచర్ల గురించే మాట్లాడదాం. మాచర్లో ఒక గ్రామం కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు దాన్ని పట్టణం చేశాడు. చాలదా? మొత్తం పల్నాడులో ఉన్న ఒకే ఒక్క గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ఒకే ఒక్క డిగ్రీ కాలేజ్ ఊహించండి. 1947 నుంచి ఇప్పుడు 2025 వరకు ఇన్ని సంవత్సరాల్లో, ఈ 70-80 సంవత్సరాల్లో ఉన్న ఒకే ఒక్క గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కాసు బ్రహ్మానందరెడ్డి కాలేజ్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాచర్లో పెట్టించారు. మీరు పెట్టారు ఒక కాలేజ్, చూపెట్టండి. మాచర్లో మీరు పెట్టిన ఒక కాలేజ్ చూపెట్టు బ్రహ్మారెడ్డి, నేను చూపెడతా. ఇలా అనేక అభివృద్ధి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పల్నాడు జిల్లా చేశాం. లేదు కాసు కృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు గురజాల రెవెన్యూ డివిజన్ అయింది.
సబ్ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్, మున్సిపాలిటీ అంటాడు కృష్ణదేవరాయలు గారు. మరి మనం చూసినట్టయితే ఈ రోజు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండ్ బ్రదర్స్ ని ఏ విధంగా సంబంధం లేనటువంటి కేసులో వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో దీన్నే ఒక ఉదాహరణగా మన జిల్లాలో చూడొచ్చని తెలియజేస్తున్నాను. అసలు ఏంటి రెడ్ బుక్? ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటంటే దీని ఎజెండా ఒకటే. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఎవరన్నా ఒక గాలి పోగేసుకుని కట్టుకదల్లి అది గనక స్టేషన్ లో ఆ కంప్లైంట్ కనిపిస్తే ఇమీడియట్ గా దాని మీద అక్రమ కేసులు కట్టడము, అక్రమ అరెస్టు చేయడము, మరి జైల్లోకి పంపించడం. ఇది ఈ రెడ్ బుక్ యొక్క ఎజెండా. మరి ఈ ఎజెండాని తూచా తప్పకుండా మన పల్నాడు జిల్లాలో అమలు చేస్తూ మరి దీంట్లో భాగంగానే మనం చూసినట్టయితే గుండ్లపాడులో జరిగినటువంటి మన పల్నాడు జిల్లాలో ఆ మర్డర్ కి సంబంధించి అందరు కూడా తెలుసు. హత్య చేసింది టీడీపీ వాళ్ళే, చనిపోయింది టీడీపీ వాళ్ళే. దీంట్లో పిన్నెల్లి బ్రదర్స్ కి ఏం సంబంధం? ఈ సంబంధం లేనటువంటిని ఈ హత్యలో మరి వీళ్ళ పేర్లు చేర్చి దాన్ని ఏ విధంగా ఈ రోజు ఏ పరిస్థితికి తీసుకొచ్చారు ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇది రెడ్ బుక్ పాలన, రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు పరాకాష్ఠాన్ని మనం చూడొచ్చు. మీరు చూస్తా ఉన్నారు. మన బరిలోకి దిగితే రికార్డులు దుమ్ము దులపడమే పనిగా పెట్టుకున్న ఐపీఎల్ చిచ్చుర పిడుగు వైభవ్ సూర్యవంశీ మరో ఘనత సాధించాడు. ఇప్పటికే ఐపీఎల్ తో పాటు ఇటీవల ముగిసిన ఆసియా రైజింగ్ స్టార్స్ లోను సెంచరీలు చేసిన 14 ఏళ్ల ఈ బీహార్ బాలుడు తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీను శతకం బాదాడు. తద్వారా భారత్ తరపున ఈ ఫార్మాట్ లో అతి పిన్న వయసులోనే అత్యధిక సెంచరీలు చేసిన తొలి బ్యాటర్ గా రికార్డులకు ఎక్కాడు. స్మార్ట్ లో సొంత రాష్ట్రం బీహార్ కు ఆడుతున్న అతడు ఈడెన్ గార్డెన్స్ వేదికగా మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్ లో 58 బంతుల్లో 3 అంకెల స్కోర్ అందుకున్నాడు. ఈ రికార్డుతో పాటు టీ20లో 16 ఇన్నింగ్స్ లోని 3 సెంచరీలు చేసిన మూడో బ్యాటర్ గా భారత్ నుండి మొదటి ఆటగాడిగాను అరుదైన ఘనతను అందుకున్నాడు. బంగారంలో పెట్టుబడులు సైతం భారీగా పెరగడం ధరలు పెరిగేందుకు కారణమైంది. ఇక బంగారం ధరను తెలుసుకునేందుకు అందరూ ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. గత 4 రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర నేడు డిసెంబర్ 3వ తేదీ ఎట్టకేలకు తగ్గింది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం నేడు ఉదయం డిసెంబర్ 2న 6:30 సమయంలో భారత్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,29,860కు చేరుకుంది. నిన్నటి ధరతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,19,040కి చేరుకుంది. కిలో వెండి 1,95,900 అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు నేడు ఎట్టకేలకు తగ్గాయి. ఇవాళ స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్ కు $33లకు పైగా పడిపోయింది. దీంతో ఔన్స్ బంగారం ధర $4,207 వద్దకు దిగొచ్చింది. ఇక స్పాట్ సిల్వర్ రేట్ ఔన్స్ కు 0.54% మేర తగ్గి $58.25 వద్ద ఉంది. మరోవైపు హైదరాబాద్ మార్కెట్ లో 3 రోజుల తర్వాత బంగారం ధరలు తగ్గాయి. ఇవాళ 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు గాను 1,29,860 వద్దకు దిగొచ్చింది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల తయారీ బంగారం రేటు 10 గ్రాములకు గాను 550 మేర తగ్గింది. దీంతో తులం రేటు 1,19,040 వద్దకు దిగొచ్చింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్ రష్యా సంబంధాలపై పుతిన్ అధికార ప్రతినిధి కీలక ప్రకటన. దిగుమతుల్ని గణనీయంగా పెంచుకుంటామని హామీ. మన దేశంలోని 1700 గ్లోబల్ సామర్థ్య కేంద్రాలు ఉన్నాయి, వెల్లడించిన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్. వారణాసిలో ప్రారంభమైన కాశీ తమిళ సంగమం 4వ ఎడిషన్. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తికి శక్తివంతమైన చిహ్నమన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో కేంద్రం విపక్షాల మధ్య కుదిరిన అవగాహన. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై చర్చకు అంగీకారం. ఈ నెల 8-9న జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. ప్రపంచ ప్రఖ్యాత ప్రముఖులు, ప్రతినిధులు పాల్గొంటారని తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. ప్రభుత్వ భవనాలపై సౌర పలకల ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆమోదం. మరోసారి హిందూ వ్యతిరేక మనస్తత్వాన్ని బయటపెట్టిన కాంగ్రెస్ పార్టీ. హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు. వెల్లువెత్తుతున్న తీవ్ర విమర్శలు.
ఏపీ సీఎంపై పేర్ని నాని తీవ్ర ఆరోపణలు, దిగజారుడు రాజకీయాలకు చంద్రబాబు కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ మాజీ మంత్రి విమర్శలు. ఏం సాధించారని కాంగ్రెస్ విజయోత్సవాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజం. పిన్నెల్లి బ్రదర్స్ పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు అంటూ వైఎస్ఆర్సీపీ నేతల ఆక్షేపణ. ఉద్దేశపూర్వకంగానే హత్య కేసులో ఇరికిస్తున్నారని ఆరోపణ. రికార్డుల వైభవ్, స్మార్ట్లోనూ మెరుపు సెంచరీ, పిన్న వయసులోనే 3 శతకాలు. స్వల్పంగా తగ్గిన బంగారం ధర. భారత్ లో 1,29,860 పలుకుతున్న 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.